అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 9 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. చనిపోయిన తర్వాత కూడా వచ్చేవి. ఈరోజు 10వ ఎపిసోడ్. ఈ సందర్భంగా జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. కూడా వచ్చేవి వాసనలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి, అలాగే కర్మలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ఇవన్నీ ఒకదానికంటే ఒకటి చాలా ఇంపార్టెంట్. చేత ఈ కూడా వచ్చే దాంట్లో జ్ఞానం చాలా ఇంపార్టెంట్. దాన్ని చెప్పుకుంటున్నాం మనం. నిన్న చెప్పుకున్నాం, మనం జ్ఞానం పొందామా ఇంకా పొందలేదా, అజ్ఞానంలోనే ఉన్నామా అన్నదానికి చాలా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము అంటే మనందరం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడానికే. ఖచ్చితంగా ఈ ధ్యానం చేస్తూ ఈ ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మనం చాలా ఎదిగే ఉంటాం. అందరిలా మనం ఉండం. అందరికీ మనకి చాలా తేడా ఉంటుంది. ఓ రకంగా మనం చేసే పనులు, మన మాటలు ఇతరులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అంత తేడా ఉంటుంది. అంచేత ఈ జ్ఞానం కూడా వస్తుంది కాబట్టి జ్ఞానం మీద మనం ఆసక్తి చూపించాలి అంటే ముందు జ్ఞానం పొందితే వచ్చే లాభాలు ఏంటో తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా దేని మీద ఆసక్తి ఎప్పుడు ఉంటుంది అంటే దాంట్లో లాభాలు ఉన్నాయి అంటే ఆసక్తి ఉంటుంది. లాభాలు లేవు అంటే ఇంకా ఆసక్తి ఏముంటుంది? ఏమిటి ఇప్పుడు మనం జ్ఞానం పొందితే వచ్చే లాభాలు? ఇప్పుడు ఈ జ్ఞానంలోకి కొన్ని వేల మంది కాదు, లక్షల మంది వచ్చారు. కానీ చాలా కొద్ది మందే జ్ఞానానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. నేను గమనిస్తున్నాను. అందరూ ఇంచుమించు ధ్యానంలోకి వచ్చినా కూడా దేహ లాభాలు, కోరికలు, సమస్యలు వీటికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. లేకపోతే అనుభవాలు, లేకపోతే శక్తులు. నాకు ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు, ఏ గొప్పగా చెప్పుకుంటారు. ధ్యానంలో వీళ్ళు చాలా గొప్పగా వచ్చినట్టు, గొప్పవి సాధించినట్టు చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది నాకు 3వ కన్ను వచ్చింది, 6వ కన్ను తెరుచుకుంది అంటాడు. ఇలా చెప్తూ ఉంటారు. నేను గత జన్మలు చూసుకున్నాను. మరి అసలు ఏమి కానే కావు. నిజంగా మనకు కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. ధాన్యం మిల్లులో వేసినప్పుడు ఎవడైనా బియ్యం కోసం వేస్తాడు, ఊక పొట్టు కోసం వేయడు, తౌడు కోసం వేయడు, చిట్టు కోసం వేయడు, నూకల కోసం వేయడు. ఆ బియ్యం కోసం చూసుకోకుండా ఈ ఊక ఇవన్నీ తౌడు చిట్టు చూసి ఆడు పొంగిపోతే ఏమనాలి? అలాగే ధ్యానం చేసిన వాడికి జ్ఞానం వచ్చిందా లేదో చూసుకోవాలి. అవి మానేసి నా రోగం తగ్గిందండి, నా కోరికలు తీరేయండి, నాకు అనుభవాలు వచ్చేయండి, నాకు ఆ లాభం వచ్చిందండి, ఈ లాభం వచ్చింది, లేకపోతే 3వ కన్ను తెరుచుకుంది, ఏం చేస్తారు ఇవన్నీ? ఈ ధ్యానం చేసేటప్పుడు జ్ఞానం సంపాదించే లోపల ఇవన్నీ సహజంగా వస్తాయి.
అవన్నీ బై ప్రోడక్ట్స్ అంటారు. అసలు ప్రోడక్టు ధాన్యం వేసినప్పుడు బియ్యం అసలు ప్రోడక్ట్. అంతకుముందు వచ్చేవన్నీ బై ప్రోడక్ట్స్. అలాగే ధ్యానం చేసినప్పుడు జ్ఞానం వచ్చే లోపల వచ్చేవన్నీ బై ప్రోడక్ట్స్. అసలైన ప్రోడక్ట్ ఏది అంటే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి ఇది. ఈ జ్ఞానం వంక చూడకుండా ఇంకేమి చూసినా. మరి ఎందుకు చూడట్లేదు? జ్ఞానం పొందితే వచ్చే లాభాలంటే వాళ్ళకి తెలియక. డబ్బు మీద దృష్టి పెడుతున్నారు, సంసారం మీద దృష్టి పెడుతున్నారు, సంపదల మీద దృష్టి పెడుతున్నారు. ఒక్కడు జ్ఞానం మీద పెట్టడే. కానీ మీరందరూ జ్ఞానం మీద దృష్టి పెడుతున్నారు. చాలా అదృష్టవంతులు. ఎన్నిసార్లు చెప్తున్నానో మీరంతా అదృష్టవంతులే. అందరు ఇలాంటి వారు కాదు. మీరు కోట్లల్లో చాలా కొద్ది మంది మాత్రమే. మీరు ఎంత ఎదిగారో ఆలోచించండి. చేత ఇంకొంచెం మీరు శ్రద్ధ పెడితే ఈ జ్ఞానాన్ని ఇంకా మీరు బాగా సంపాదించుకుంటారు. చేత ముందు ఈ జ్ఞానం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం. రాసుకోండి, చెప్తాను. జ్ఞానం పొందితే ముఖ్యంగా 2 రకాల లాభాలు పొందవచ్చు. ఒకటి ఇహంలో వచ్చే లాభాలు, 2 పరంలో వచ్చే లాభాలు. ముందు ఈ 2 లాభాలు తెలుసుకునే ముందు అసలు జ్ఞానం అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఉన్నదాన్ని గుర్తించడం. ఉన్నదాన్ని గుర్తించడం. ఈ జ్ఞానంలో పరాకాష్ట విజ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే గుర్తించిన దాన్ని ఆచరించడం. మరి సృష్టిలో ఉన్నదేంటి? ఉన్నది ఒక్కటే ఒకటి, అదే ఆత్మ. ఆత్మను గుర్తించడమే, ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. అదే పత్రిక చెప్తారు. నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే జ్ఞానం అంటారు ఆయన. ఏం చేతంటే సృష్టిలో ఆత్మ తప్ప ఇంక ఏది ఉండనివే. ఆత్మ ఒక్కటే ఉండేది. దాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాడు జ్ఞానండి. మిగిలిన వాళ్ళంతా అజ్ఞానులే. అలా ఆత్మను గుర్తించిన వారు దుఃఖం నుంచి బయటపడతారు, సమస్యల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి. దాన్ని గుర్తించని వారు అజ్ఞానంలో ఉన్నట్టే.
వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా అంతులేని దుఃఖంతో నరకం అనుభవిస్తారు. అంచేత ఈ జ్ఞానం పొందాలి అంటే లాభాలు తెలుసుకోవాలి. 2 రకాల లాభాలు అనుకున్నాం. ఇహంలో వచ్చే లాభాలు, 2 పరంలో వచ్చే లాభాలు. ముందు ఇహంలో వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం జ్ఞానం పొందితే. నెంబర్ 1, ముఖ్యంగా తాను దేహం కాదు, ఆత్మను అన్నది స్పష్టంగా తెలుస్తుంది. తానే కాదు, అందరూ ఆత్మలే అన్నది కూడా బాగా అర్థమవుతుంది. నెంబర్ 2 పాయింట్, జ్ఞాని అందరూ ఆత్మలే అని తెలుసుకోవడం వల్ల అంతా ఒక్కటే, అందరూ సమానమే అన్న అవగాహన కలుగుతుంది. అన్నమాచార్యులు వారు చెప్పారు కదా, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్తూ, హీనాధికములు ఎందూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఈ సృష్టిలో హీనమైన జాతి అని, అధికమైన జాతి అని ఏమీ లేవు. హీనమైన వాడు, అధికమైన వాడు అంటే ఎవరు లేరు. కారణం ఏంటి అంటే, అందరికీ ఆ శ్రీహరే, ఆ భగవంతుడే అంతరాత్మ, అంతరంలో ఉన్నటువంటి ఆత్మ అని ఎంత స్పష్టంగా చెప్పారు. ఇది అర్థమవుతుందండి జ్ఞానికి. ఏదైతే అన్నమాచార్యులు చెప్పాడో ఇది అర్థమవుతుంది. అందుచేత ఇది అర్థమైన జ్ఞాని ఎవ్వరినీ ద్వేషించడు. అంతా ఒకటవుతే ఎవరిని ద్వేషిస్తాడు? అంతా తానే. అవమానించరు, మోసగించరు, నష్టపరచరు, కష్టాలకు గురి చేయరు. నెంబర్ 3, జ్ఞాని ఏ జీవులను హింసించడు. ముఖ్యంగా హింసకు కారణమైన మాంసభక్షణ చెయ్యడు. మరి ఎవరు చేస్తారు? అజ్ఞానంలో ఉన్నవాడు చేస్తాడు. వాడు అదంతా లాభం అనుకుంటాడు. చక్క తింటున్నాను రోజు, రకరకాల రుచులు చేసుకుని, ఎన్నో జంతువులు దొరుకుతున్నాయి, పక్షులు దొరుకుతున్నాయి, హాయిగా తినచ్చు అనుకుంటాడు. తింటున్నాన్ని ఎంతో ఫీల్ అయిపోతాడు. పిచ్చోడు. ఆడు జంతువుని చంపుతున్నాను అనుకుంటున్నాడు, కానీ
అందులో ఉన్నది కూడా ఆత్మే, అదే భగవంతుడే, తాను అదే భగవంతుడు. తన్ను తానే చంపుకుంటున్నాడు, తన్ను తానే తింటున్నాడు. ఇది ఎవరికి అర్థమవుతుందంటే జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇది అర్థమైన వాడు మాంసభక్షణ ఎందుకు చేస్తాడు? నాలుగో పాయింట్, జీవితంలో జ్ఞానికి కష్టాలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఆనందంగా, శాంతిగా, సంతోషంగా జీవించగలుగుతాడు. నెంబర్ 5, జ్ఞాని అన్నిటితో, అంటే అన్ని జీవులతో, అందరితో, మానవులందరితో స్నేహంగా ఉంటాడు. అంతా ఒకటైనప్పుడు వాటితో ఎంతో స్నేహంగా ఉంటాడు. మరి అటువంటి జ్ఞానులు అడవుల్లో తపస్సు చేసుకుంటున్నప్పుడు, జ్ఞాన సాధన చేస్తున్నప్పుడు క్రూర మృగాలు వచ్చినా వాళ్ళని ఏం చేయవు. పాములు రావచ్చు, పులులు రావచ్చు, ఎలుగుబంట్లు రావచ్చు, ఎన్నో రావచ్చు, వాళ్ళని ఏం చెయ్యవు. ఎంచేతంటే వాళ్ళకి తెలుసు అన్నీ ఒకటే అని. చేత వీడు దేనికి హాని చేయడు, ఏ జీవి వాళ్ళకి హాని చేయదు. అది అంచేత జ్ఞాని వేటికి భయపడ్డు, అవి తన స్వరూపమే, దానికి భయపడేది. గుహల్లో కూడా ఉంటారు వాళ్ళు. ఆరో పాయింట్, జ్ఞాని దేహానికి ప్రాముఖ్యం ఇవ్వరు, ఆత్మకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఎంచేతంటే దేహం శాశ్వతం కాదు, ఉండదు. అంతేకాదు ఈ దేహంతో ఆత్మకు లాభం కలిగించే పనులే చేస్తారు. 7వ పాయింట్, జ్ఞాని శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తాడు. ఎనిమిదో పాయింట్, జ్ఞాని సమయాన్ని వృధా చేయడు. సమయమే కాదు, తన ధనాన్ని, వాక్కుని, శక్తిని, మేధస్సుని, జీవితాన్ని కూడా వృధా చేయడు. అన్నిటినీ ఆత్మలాభానికి వినియోగిస్తారు. అందుకే పత్రిక చెప్తారు, శరీర పోషణకు కావలసినటువంటి సంపాదన ఉండాలి కాబట్టి డ్యూటీ చేసుకో, ఉద్యోగం చేస్తావో వ్యాపారం చేస్తావో చేసుకో, కానీ ఖాళీ సమయాన్ని మటుకు నీ ఆత్మలాభానికే
ఈ దేహాన్ని ఉపయోగించు. దేహాన్ని 2 రకాలుగా ఉపయోగిస్తాం. ఒకటి ఆ దేహ పోషణకు, 2 ఆత్మ ఉన్నతికి. ఇది జ్ఞాని చేసే పని. తొమ్మిదో పాయింట్. జ్ఞాని మాయని జయిస్తాడు, మాయ నుంచి బయటపడతాడు. పదో పాయింట్. జ్ఞానం పొందడం వల్ల కర్మలన్నీ దగ్ధం చేసుకుంటారు, దుఃఖం నుంచి పూర్తిగా బయటపడతారు. ఇవన్నీ జ్ఞానం పొందిన వాళ్ళు పొందే లాభాలు. పదకొండో పాయింట్. జ్ఞానం పొందిన వారు తాను ఆత్మ అని తెలుసు కాబట్టి తనకు మరణం లేదని తెలుస్తుంది. పన్నెండో పాయింట్. జ్ఞానికి మరణ భయం ఉండదు. ఎప్పుడు చచ్చిపోతానా అని భయం ఉండదు. మరణమే లేనప్పుడు మరణ భయం ఎక్కడ ఉంటుంది? 13వ పాయింట్. జ్ఞాని మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో ముందే తెలుసుకుంటారు. అందుచేత జీవితంలో ఎన్నో లాభాలు పొందగలుగుతారు. పత్రి గారు మనకి చెప్పారు ఏమని? జ్ఞాని మరణించకముందే మరణిస్తాడని. దాని మీదే ఒక పుస్తకం రాసుకున్నాం మనం. 14వ పాయింట్. జ్ఞాని భూమి మీద మరణించిన తర్వాత లాభం కలిగించే పనులే చేస్తాడు. అందుచేత మరణించిన తర్వాత ఎన్నో లాభాలు పొందుతారు. పదిహేనో పాయింట్. జ్ఞానికి మరణం అన్నది లాభం అన్న సంగతి తెలుస్తుంది. జ్ఞానం ఉన్నవాడు గొప్ప లోకాలు చేరుకుంటాడు, తర్వాత గొప్ప జన్మలు వస్తాయి. అది తెలిసాడు ముందే. అంచేత మరణం లాభం కనుక మరణానికి భయపడ్డా.
మరణించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు తాను మరణిస్తానని ముందే చెప్తాడు జ్ఞాని. అజ్ఞాని మరణిస్తాడు అంటే ఏడుస్తాడు, కానీ జ్ఞాని ముందే చెప్తాడు. తర్వాత 16వ పాయింట్. జ్ఞాని మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడం వల్ల జీవితంలో అన్నిటి మీద మమకారం పోతుంది. ముఖ్యంగా భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ధనం మీద మమకారం పోతుంది. అందుచేత వారికి మరణం కూడా సంబరమే, జ్ఞానికి మరణం కూడా సంబరమే. 17వ పాయింట్. జ్ఞానం పొందిన వారి ప్రవర్తన, పనులు, ప్రాముఖ్యతలు, బాధ్యతలు, మాటలు మారిపోతాయి. పద్దెనిమిదో పాయింట్. రకరకాల భౌతిక ఆకర్షణల మీద వ్యామోహం పోతుంది. అంటే పదవులు, అవార్డులు, రివార్డులు, బిరుదులు, మెడల్స్ లాంటి వాటి మీద వ్యామోహం ఉండదు. వాటి కోసం జీవితాన్ని వృధా చేయరు. పంతొమ్మిదో పాయింట్. అందరికంటే గొప్పగా ఉండాలని జ్ఞాని అనుకోడు. ఆ గొప్పతనం సంపాదించడం కోసం జీవితాన్ని వృధా చేయడు. అంతేకాదు తప్పులు చేయడు, పాపాలు చేయడు, అధర్మంగా వ్యవహరించాడు. ఇరవయో పాయింట్. జ్ఞాని తన తోటి వారిని కూడా జ్ఞానులుగా చేయడానికి ఎంతో కృషి చేస్తాడు. పత్రికర్ల. అందుచేత అందరి మన్ననలు, గౌరవం పొందుతాడు. ఏయో మనం జ్ఞానం పొందితే వచ్చే లాభాలను కొన్ని చెప్పుకున్నాం, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. భూమి మీద జ్ఞానం పొందాడంటే వాడికి అన్ని లాభాలే. సరే, ఇప్పుడు
జ్ఞాని అంటే జ్ఞానం పొందడం వల్ల పరంలో వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం కొద్దిగా. జ్ఞానం పొందడం వల్ల మమకారం పోతుంది, అందుచేత మరణించిన తర్వాత భూమి మీద ఉండరు. తనను తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి సహాయకులు కూడా పైలోకాలకు వెళ్ళిపోతారు. జ్ఞానికి తెలుసు తన పని అయిపోయింది ఇక్కడ. ఈ భార్య పిల్లలు ఈ సంపదలు ఏమీ ఉండేవి కావు, తాత్కాలికమైన సంగతి తెలుసు వాడికి. అంచేత మరణించిన తర్వాత ఆ సహాయకులు కూడా భూమిని వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోతాడు. నెంబర్ 2, ఈ జ్ఞానం పొందడం వల్ల మరణించిన తర్వాత ప్రేతాత్మగా మారరు. తాను చేరవలసిన లోకాలకి చేరుకుంటారు. తర్వాత తాను చేయవలసిన పనుల మీద దృష్టి ఉంచుతారు. అందుచేత ఎంతో సమయాన్ని ఆదా చేసుకుంటారు. చూడండి, ప్రేతాత్మగా అయిన వాడు కొన్ని వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు నష్టపోతాడు. కానీ జ్ఞానం ఉన్నవాడు పైలోకాలకు వెళ్ళిపోతాడు. కాబట్టి తర్వాత తాను చేయవలసిన పనులయ్యో చేస్తాడు. తన భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకుంటాడు. నెంబర్ 3, జ్ఞాని తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుంటాడు. అంతేకాదు తన జీవిత గమ్యం సత్యలోకమని తెలుసుకుంటాడు. తన జీవిత లక్ష్యం పూర్ణాత్మ కావడం అని తెలుసుకుంటాడు. తన జీవిత గమ్యం సత్యలోకం చేరడం అని కూడా తెలుసుకుంటాడు. నాలుగో పాయింట్, జ్ఞానం పొందడం వల్ల సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటాడు. ముఖ్యంగా తాను ఊర్ధ్వలోకాలైనటువంటి మహాలోకము, తపోలోకము చేరడమే కాదు, తన గమ్యమైనటువంటి సత్యలోకం చేరాలని కూడా తెలుసుకుంటాడు. నెంబర్ 5, జ్ఞానం పొందడం వల్ల
జనాలోకం దాటి పైన ఉన్న ఉన్నత లోకాలు చేరుకోవడం వల్ల గొప్ప గొప్ప వారి సాంగత్యాన్ని పొందుతాడు. వారి నుంచి ఎంతో జ్ఞానం పొందొచ్చని కూడా ఈ జ్ఞానం పొందినవాడు తెలుసుకుంటాడు. అవన్నీ వారి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి, లాభం చేకూరుస్తాయని తెలుసుకుంటాడు. జ్ఞాని ఉన్నత లోకాలు చేరుకుంటాడు కాబట్టి మరుజన్మ తీసుకునేటప్పుడు వారికి నచ్చిన జన్మ తీసుకునే అవకాశం అంటే చాయిస్ ఇవ్వబడుతుంది. ఈ విషయం కూడా తెలుసుకుంటాడు. ఏడో పాయింట్, ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు ప్రస్తుతం తాను ఉండే భూమి తనకు పరలోకం అని తెలుసుకుంటాడు. ఇలా జ్ఞానం పొందితే ఇహంలోనే కాదు పరంలో కూడా జ్ఞాని ఎన్నో లాభాలు పొందుతాడు. తన లక్ష్యాన్ని సాధిస్తాడు, గమ్యాన్ని చేరుకుంటాడు. జత ఉండని వాటికి ప్రాముఖ్యం ఇవ్వడం కాదు, కూడా వచ్చే వాటికి, ఉండే వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి. వాడు అదృష్టవంతుడు. ఇది అర్థం కాకపోతే, ఇది తెలియకపోతే ఏయో చేసి గొప్ప పనులు చేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళకంటా తెలివి తక్కువ ఎవరు లేరు. అంచేత మరి వశిష్ఠుల వారు చెప్పినట్టు ఆధ్యాత్మిక త్రిరత్నాలు శ్వాస మీద ధ్యాస ధ్యానం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన బోధలు వినడం, ఇవన్నీ మనం మానకుండా రెగ్యులర్గా చేయాలి. మన ఖాళీ సమయాన్ని జ్ఞానానికే కేటాయించుకోవాలి. ఎంజాయ్మెంట్కి, ఎంటర్టైన్మెంట్లకి, కాలక్షేపానికి ఉపయోగించుకోవడం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.